మన పెద్దలు ఒక సామెత చెప్తూ ఉంటారు, చింత చచ్చినా పులుపు చావదు అంటారు. ఈ మాట నటుడు పృథ్వీరాజ్కి కరెక్ట్గా సరిపోద్ది. ఎందుకు అంటే ఆయనకి నోటు దోల ఎక్కువ. ఈ నోటి దోల వల్లనే కెరియర్ పీక్స్లో ఉన్నప్పుడు రాజకీయాల మీద మోజుతో సినిమాలు వదులుకుని రాజకీయాల్లో చేరిపోయాడు. అక్కడైనా మామూలుగా ఉన్నాడా అంటే లేదు. జగన్ రెడ్డి మెప్పు కోసం పవన్ కళ్యాణ్ని, చంద్రబాబుని, లోకేష్ని ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. 2019లో జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఈ నోటు దోల మెచ్చే ఎస్వీబీసీ చైర్మన్ పదవి అయితే ఆఫర్ చేశాడు. వెంటనే ఆ నోటు దోలే అక్కడ కూడా కొంపముంచింది. ఆ పదవి పోగొట్టుకున్నాడు. సినిమాలో అవకాశాలు తగ్గడంతో ఏ పవన్ కళ్యాణ్ అయితే తిట్టాడో అదే పవన్ కళ్యాణ్ జనసేనలో చేరిపోయి జగన్ రెడ్డిని తిట్టడం స్టార్ట్ చేశాడు. నెమ్మదిగా సినిమాల్లో అవకాశాలు రావడం స్టార్ట్ అయినాయి. వెంటనే పృథ్వీరాజ్లోని 30 years పృథ్వీ బయటకు వచ్చి మొన్న లైలా ఫంక్షన్లోని వైసీపీని ఉద్దేశించి 151 గొర్రెలు అంటూ ఒక సెటైర్ అయితే వేశాడు. అది బూమరంగ్ అయింది. వైసీపీ వాళ్ళు బ్యాన్ లైలా అంటూ ట్రోల్ చేయడంతో ఆయనకి బీపీ పెరిగి హాస్పిటల్లో అడ్మిట్ అవటం ఈ ఎపిసోడ్ మొత్తంలో ఒక హైలైట్ అని చెప్పాలి. ఎన్ని జరిగినా కొంతమంది మారరు అని చెప్పడానికి పృథ్వీరాజ్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక కాసేపు పృథ్వీరాజ్ విషయం పక్కన పెడితే ఈ విషయం పైన సినిమా హీరో కానీ నిర్మాతలు కానీ క్షమాపణలు చెప్పారు. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు పృథ్వీరాజ్ మాట్లాడిన దాంట్లో అంత తప్పే ఉంది అన్నదే నా ప్రశ్న. ఇప్పుడు జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆర్జీవి కావచ్చు, పోసాని కృష్ణమురళి కావచ్చు, ఎలాంటి వాగుడు వాగారో మనం చూసాం. మరి వాళ్ళకంటే ఎక్కువ ఏమన్నా పృథ్వీరాజ్ మాట్లాడాడంటే లేదే. వాళ్ళు ఏం చేశారు? క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, ఫొటోస్ మార్ఫింగ్ చేశారు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. మరి వాటికన్నా పెద్ద మాటలు అయితే పృథ్వీరాజ్ మాట్లాడలేదు. నా డౌట్ ఏంటంటే అసలు ఈ వైసీపీ వాళ్ళందరూ బ్యాన్ లైలా అంటే జనం సినిమా చూడటం మానేస్తారా? మొన్నటికి మొన్న వైనాట్ 175 అంటూ 175 నియోజకవర్గాల్లో గెలుస్తా ఉన్నారు. 11 సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు. అది మర్చిపోయినట్టున్నారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే సినిమాలో దమ్ముంటే ఎవరెన్ని చేసినా ఇలాంటి ప్రయత్నాలన్నీ పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రాలే. ఎవరు దాన్ని ఆపలేరు. ఎందుకంటే దాని ఫ్లో అలా ఉంటుంది. బ్యాన్ లైలా ఇవన్నీ చేస్తే మీ పేరు పోవడం తప్ప దీనివల్ల ఉపయోగం ఏం లేదు. దయచేసి మీరు డ్రీమ్స్ నుంచి బయటకు వస్తే బెటర్ అన్నది నా ఫీలింగ్.